హలో అండి, వెల్కమ్ టు ఏఆర్ స్మార్ట్ స్పేస్. ఈ రోజుల్లో మనందరం కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటాము. బరువు పెరగడం, అరుగుదల సరిగ్గా లేకపోవడం, మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ, ఆకలి సరిగ్గా లేకపోవడం, ఇలాంటి సమస్యలు చిన్నవారి నుండి పెద్దవారి వరకు నిత్యం మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. మన ఇంట్లోనే ఉండే చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ తో వాటిని దూరం చేసుకోవచ్చు. ఈ పౌడర్ కోసం ఉపయోగించే ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా మన భారతీయ వంటకాల్లో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలు మరియు అద్భుతమైన ఔషధ గుణాలు కలిగినవి. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ వీడియోలో మనం వీటి ఉపయోగాలు తెలుసుకుంటూ ఎలా తయారు చేయాలో, ఏ విధంగా యూజ్ చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం నేను 1 కప్పు మెజర్మెంట్ తీసుకుంటున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో కూడా ప్రిపేర్ చేసి తీసుకోవచ్చు. ఫస్ట్ కొంచెం క్వాంటిటీలో తయారు చేసుకొని ట్రై చేయండి. ఆ తర్వాత మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసి స్టోర్ చేసుకోండి. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నెను వేడెక్కనివ్వాలి. ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఈ విధంగా మెజర్ చేసి వేసుకోవాలి. జీలకర్రలో మనకు విటమిన్ ఇ, విటమిన్ సి, విటమిన్ ఏ, బి కాంప్లెక్స్ విటమిన్స్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. జీలకర్ర మనకు జీర్ణరసాల ఉత్పత్తిని పెంచి అజీర్ణం, గ్యాస్, కడుపుబ్బరం తగ్గించి జీర్ణక్రియకు సహాయపడుతుంది. సోంపులో మనకు విటమిన్ ఏ, విటమిన్ సి, పీచు పదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పీచు పదార్థం వల్ల మలబద్ధకం తగ్గి జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. భోజనం తర్వాత తీసుకోవడం వల్ల నోటి దుర్వాసన తగ్గి నోరు తాజాగా ఉంటుంది. దీనిలో ఉండే విటమిన్ ఏ కంటి చూపు మెరుగవడంలో సహాయపడుతుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి వాములో మనకు ముఖ్యంగా నియాసిన్, థయామిన్ విటమిన్లు, ఐరన్, కాల్షియం, పొటాషియం ఖనిజాలు మరియు ముఖ్యంగా కార్వక్రాల్, థైమాల్ అనే సమ్మేళనాలు ఉంటాయి. వాము మనకు కడుపుబ్బరం, ఎసిడిటీ, మలబద్ధకం నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. దగ్గు, జలుబు, ఆస్తమా నుంచి ఉపశమనం ఇస్తుంది. కీళ్ల నొప్పులను తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఈ విధంగా మనం ఈ 3 కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని సన్నని సెగ మీద మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తని పౌడర్ లా మిక్సీ పట్టుకోవాలి. ఈ 3 కలిపి తీసుకోవడం వలన మల విసర్జన సాఫీగా జరుగుతుంది. ఆకలి లేని వారికి ఆకలి పెరుగుతుంది. అధిక బరువుతో బాధపడే వారికి జీవక్రియను వేగవంతం చేసి సహజంగా కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. గ్యాస్, ఎసిడిటీ, కడుపుబ్బరం వంటి సమస్యలతో బాధపడే వారికి వాటన్నిటిని తగ్గిస్తుంది. కాలేయం, మూత్రపిండాల పనితీరును మెరుగుపరిచి విష పదార్థాలను బయటకు పంపించి శరీరం డీటాక్స్ అయ్యేలా చేస్తుంది. ఈ విధంగా తయారు చేసుకున్న పౌడర్ ని ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం పరగడుపున 1 గ్లాస్ వాటర్ లో 1 స్పూన్ ఈ పౌడర్ వేసి 5 నిమిషాలు మరగనివ్వాలి. మరిగిన తర్వాత కాస్త చల్లారనిచ్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టుకోవాలి. వడగట్టకుండా డైరెక్ట్ గా అయినా తీసుకోవచ్చు. ఈ క్వాంటిటీ ఇద్దరికి సరిపోతుంది. పెద్దవారికైతే 1/2 స్పూన్, పిల్లలకైతే 1/2 స్పూన్ సరిపోతుంది. మీకు కావాలనుకుంటే దీనిలో 1 స్పూన్ తేనె కూడా కలుపుకొని తీసుకోవచ్చు. 1 వారం రోజుల పాటు ఆపకుండా డైలీ తీసుకొని చూడండి. రిజల్ట్ మీకే తెలుస్తుంది. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడైనా తీసుకోవచ్చు. మంచి రిజల్ట్ కోసం పరగడుపున వాడటానికి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే కామెంట్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.